రాజధాని మీద తీర్మానంపై ఏపీలో పొలిటికల్ తీర్మానం నడుస్తోంది. ఏపీ రాజధానిగా అమరావతి శాశ్వతం, అమరావతి అజేయం. ఇందుకోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి ఒక తీర్మానాన్ని కూడా చేసింది. ఈ తీర్మానాన్ని త్వరలోనే పార్లమెంట్ కూడా ఆమోదించబోతుందని చెప్తోంది. ఆ తర్వాత అమరావతిని ఎవరు టచ్ కూడా చేయలేరని అంటుంది కూటమి ప్రభుత్వం. సూళ్లూరుపేటలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవం సందర్భంగా మరోసారి ఇదే విషయాన్ని ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. ప్రత్యేకమైన సమావేశం పెట్టాం. ఇంతవరకు రాజధాని లేకుండా చేశారు, మూడు ముక్కలాట ఆడారు. అందుకే శాశ్వత పరిష్కారం కోసం అమరావతి మన రాజధాని, దానికోసం ఒక తీర్మానం పాస్ చేసి కేంద్రానికి పంపించాం. తొందరలోనే చట్టం వస్తుంది. మీ అందరికి హామీ ఇస్తున్నాం, అమరావతి హైదరాబాద్ కంటే, చెన్నై కంటే నెంబర్ 1గా తయారు చేసి మన పిల్లలకు అవకాశాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇదే సమయంలో వైసీపీ ముఖ్య నేతలు చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీలో చేసిన తీర్మానం ఎందుకు పనికిరాదని వైసీపీ అంటోంది. రాజధానులపై నిర్ణయం అన్నది రాష్ట్రాల ఇష్టమని బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. ఏదో అమరావతికి వచ్చి మళ్ళీ చట్టబద్ధ గురించి నాకు తెలిసి ఆ తీర్మానం దేనికి పనికిరాదు. అయినా సరే రాష్ట్రాలు అనేది, రాజధాని అనేది ఆ రాష్ట్రం తాలూకా ఇష్టం. నువ్వు గత ప్రభుత్వంలో దాన్ని రాజధానిగా గుర్తించి తీర్మానం చేసి పంపావు. ఎంత ఖర్చు పెట్టావు దానికి? 4,000 కోట్లు ఖర్చు పెట్టి 2,000 కోట్లు బిల్లు ఇచ్చి 1000 కోట్లు వచ్చి కేంద్రం తెచ్చి ఇన్ని సంవత్సరాల్లో అది కంప్లీట్ అవుతుంది. నిజంగా రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, అలాగే ఈ రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, నీ తాలూకా ఆలోచన కానీ ఆలోచన ఉంటే ఈ కార్యక్రమం జరుగుతుందా? ఒకవేళ రాజధానిగా అమరావతి ఫెయిల్ అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలకు రాజధాని మార్చుకునే అధికారం లేదా అని ప్రశ్నిస్తోంది వైసీపీ. శాసనసభ పెట్టి ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుని ఇక్కడే ఉండాలి రాజధాని అని చెప్పి ఈవేళ ఢిల్లీకి పట్టుకొని వెళ్తున్నారు కాగితం. తర్వాత వచ్చినటువంటి ప్రజలు ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అక్కడ రాజధాని ఫెయిల్ అయిపోతే ఆ తర్వాత ఎన్నుకున్నటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలకు అధికారం లేదా? ఆ ప్రాంతం పనికిరాదని తేలితే ప్రజల నిర్ణయాలకి గౌరవం లేదా? రాజ్యాంగం ఎక్కడ ఉంది? మన రాజధాని ఎన్నిసార్లు మారింది? మద్రాసు నుంచి ఎక్కడికి వచ్చింది? కర్నూలుకి వచ్చింది. కర్నూలు నుంచి ఎక్కడికి వచ్చింది? హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ నుంచి ఎక్కడికి వచ్చింది? అమరావతికి వచ్చింది. మరి అమరావతి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళదా? నువ్వు రాజ్యాంగంలో పెట్టేసి ఉంచేస్తావు మమ్మల్ని అందరినీ, అక్కడ ఉంచేస్తావు, ఇక్కడ జైల్లో పెట్టినట్టు మా అందరికి అక్కడ బంధించేస్తావు. ఇదేనా రాజ్యాంగం? ఇదే చెప్పిందా? అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మరిన్ని అప్డేట్స్ అందించడానికి అందుబాటులో ఉన్నారు. ఈశ్వర్, ఇంచు కూడా కదల్చలేరు అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంటే ప్రభుత్వం చేసిన తీర్మానానికి అంత పవర్ లేదు అని చెప్పి వైసీపీ అంటుంది. అసలు ఏం జరుగుతుంది రాజధాని విషయంలో? ఎగ్జాక్ట్లీ, రాజధాని శాశ్వతం అని ఒక ఇంచు కూడా కదిల్చలేరని చెప్పి ప్రభుత్వం చెప్తుంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు కీలక నేతలు, దాదాపుగా అది పార్టీ అభిప్రాయం అన్నట్టుగానే చూడాల్సిన ఇద్దరు ఆ స్థాయి కలిగిన నేతలు, ఇద్దరు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి సంబంధించిన కమిటీలో ఉన్న నేతలు. సో వాళ్ళిద్దరు చెప్తోంది రాజధాని అనేది రాష్ట్రాల అంశం, దాన్ని ఎప్పుడు మార్చుకోవాలంటే అప్పుడు మార్చుకునే అధికారం ఆయా ప్రజలు ఎన్నుకున్న ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ శాశ్వతంగా ఉన్నట్టుగా ఒక బిల్డప్ ఇచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నారు. అమరావతిని అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసి పంపిస్తే సరిపోతుందా అని ధర్మాన చేసిన కామెంట్స్ కూడా చాలా స్ట్రాటజిక్గా చూడాలి. ఆయన చెప్పిన మాటల్లో ఒకవేళ ఫెయిల్ అయితే అన్న పదాన్ని వాడారు. అంటే ఒకవైపు వాళ్ళు అమరావతి రాజధానికి మేము వ్యతిరేకం కాదు అని చెప్తూనే మరొక వైపు ఇంకొక ఆప్షన్ కూడా సిద్ధం చేసి పెట్టుకుని ఉన్నారు. ఒకవేళ తాము అధికారంలోకి వస్తే మళ్ళీ రాజధాని అంశాల్లో పునః పరిశీలన ఉండబోతుందని పరోక్షంగా చెప్పే సంకేతాన్ని ఇచ్చారు. దాని ద్వారా పెట్టుబడులకు సంబంధించిన అంశం పైన డీస్టెబిలైజేషన్ అయ్యే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవాళ్ళు మరొకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం కూడా పెట్టుబడులు ఆగకుండా ఉండేందుకే, వేగంగా అభివృద్ధి పనులు ముందుకు వెళ్లేందుకే ఈ ప్రయత్నం చేస్తోంది. రాజధాని రైతుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. వాస్తవానికి రాజధాని అంశం రాష్ట్రాల పరిధిలోని అంశమే, కానీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజధానికి కొంత రెసిస్టెన్స్కు సంబంధించిన కొంత ఇమ్యూనిటీ అయితే ఆ రాజధాని రైతులకు ఉంది. ఎందుకంటే ఇది ల్యాండ్ పూలింగ్తో చేస్తున్న రాజధాని. రాజధాని రైతులకు కొన్ని హక్కులు ఇచ్చారు, రాజధాని రైతులకి కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చారు. వాటిని ఫుల్ఫిల్ చేయకుండా రాజధాని మార్చడం అంత సాధ్యం కాదు అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంగా చెప్పాల్సిన నేపథ్యం. అందుకనే ఆ నేపథ్యంలోనే సిఆర్డీఏకి సంబంధించిన అన్ని ఆ ప్రాంతాలని రాజధాని
అనే ప్రాంతంలో చేర్చి రాజధాని అమరావతి రాజధానిగా చెప్పే ప్రయత్నాన్ని ఈ రెజల్యూషన్ ద్వారా చేయబోతున్నారు. అదే అంశాన్ని ప్రభుత్వం నొక్కి వక్కానిస్తోంది. మిగతా రాష్ట్రాల రాజధానులు వేరే, ఆంధ్రప్రదేశ్ రాజధాని వేరే, మిగతా రాష్ట్ర రాజధానులు ల్యాండ్ పూలింగ్తో కనెక్ట్ అవ్వలేదు. రాజధాని రైతుల అభివృద్ధికి సంబంధించి దాంట్లో కమిట్మెంట్ లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం రైతులకు కమిట్మెంట్ ఇచ్చాం కాబట్టి ఆ కమిట్మెంట్ నెరవేర్చకుండా తప్పించుకునే ప్రసక్తే లేదు. అలాంటి రాజ్యాంగ రక్షణ కల్పించే ప్రయత్నమే ఈరోజు పార్లమెంట్ ద్వారా చేయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే, మరొక వైపు చాలా కేటగారికల్గా ఇప్పటి వరకు రాజ్యాంగంలో ఎక్కడ ఆర్టికల్ 162 ప్రకారం రాజధానిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నియమించుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు గతంలో మనకి మెడ్రాస్ కావచ్చు, కర్నూలు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇవన్నీ రాజధానుల కంటే కూడా అవి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణగా చూడాల్సిన అవసరం. అప్పట్లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా మద్రాసు నుంచి ఆంధ్రాకు వచ్చింది, కర్నూలుకు వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ కలవడంతో హైదరాబాద్ యాడ్ అయింది. సో ఇట్లాంటివి ఉన్నాయి. కానీ ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితి, అలాగే గతంలో జార్ఖండ్ కానీ లేకపోతే జార్ఖండ్కి సంబంధించి కావచ్చు, ఉత్తరాఖండ్కి సంబంధించి కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో ఛత్తీస్గఢ్కి సంబంధించిన ఏర్పడ్డప్పుడు మొదటిగా రాజధాని మాత్రం పార్లమెంట్లో మెన్షన్ చేస్తారు. కానీ అది పార్లమెంట్ ఇష్ట ప్రకారంగా రాష్ట్రాల రాజధాని ఉండదు. ఆయా రాష్ట్రాలే ఒక రాజధానిని నియమించుకునే అవకాశం ఉంది, ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అది విఫలమైతే మళ్ళీ తిరిగి వేరొక ప్రాంతానికి, ఉదాహరణకి జార్ఖండ్కి సంబంధించి ఇప్పుడు అక్కడ జార్ఖండ్ రాజధాని ఉన్నప్పటికీ కూడా మరొక ప్రాంతంలో వింటర్ సెషన్ కావచ్చు లేకపోతే సమ్మర్ సెషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి ప్రయత్నాలు కొన్ని ప్రాంతాల్లో జరిగాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లానే పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది. దాంట్లో బలవంతంగా రాజధాని ఇదే అని చెప్పే ప్రయత్నం ఎక్కడ రాజ్యాంగంలో లేదు. కాబట్టి ఒకవేళ విఫలమైతే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్చే అవకాశం ఉందని వైఎస్ఆర్సీపీ ఈరోజు చాలా స్ట్రాటజికల్గానే చెప్పిందని అన్నది మాత్రం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఎక్కడైతే పెట్టుబడులకు ఇబ్బంది కలగకుండా ఒక స్టెబిలిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఒక రాజ్యాంగ రక్షణ కల్పించే ప్రయత్నం చేసిందో దాన్నే ప్రశ్నిస్తూ దాన్నే అనుమానాస్పదంగా చేసే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. సో మరొకసారి దీని మధ్య ఖచ్చితంగా రెండు పార్టీల అధికార కూటమి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య మరొకసారి మాటల యుద్ధం కావచ్చు, మరొకసారి రాజకీయ రచ్చ జరిగే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.